హలో గాయస్, నమస్తే. వాట్సాప్ డిమోస్ థియరం ఈరోజు మనం చేయబోతున్నాము తెలుగు అకాడమీలో సెకండ్ ఎక్సర్సైజ్ 2A. ఓకే, ఈ ఎక్సర్సైజ్ పోయే ముందు మనం ఫస్ట్ కొన్ని కీ పాయింట్స్ చూసుకుందాం. ఈ కీ పాయింట్స్ చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఎక్కువలో జస్ట్ 4 కీ పాయింట్స్. ఓకే, ఫస్ట్ కీ పాయింట్ చూడండి, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఈక్వల్ టు సీక్ థీటా. ఓకే, ఇవన్నీ జస్ట్ ఫార్ములాస్. ఓకే, దీని డెరివేషన్స్ ఏం అవసరం లేదు. సిక్ థీటా ఎన్ ఈక్వల్ టు సిక్ ఎన్ థీటా. థర్డ్, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా టు ద పవర్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు కాస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. ఫోర్త్, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఎన్ ఈక్వల్ టు కాస్ ఎన్ థీటా మైనస్ ఐ సైన్ థీటా. చూడండి జస్ట్ పవర్ మీద ఉన్నప్పుడు అది థీటా పక్కన వచ్చేస్తుంది. సేమ్ ఇక్కడ హోల్ అంటే ఫస్ట్ దీనికి, దాని తర్వాత సైన్కి. దీంట్లో కూడా మైనస్ ఉంది. కాస్ మనకు తెలుసు, కాస్ థీటా ఇంటూ -1 అయినా మైనస్ ఏమైనా ఉన్నప్పుడు అది ప్లస్ అయిపోతుంది. సో కాస్ ఎన్ థీటా మైనస్ ఐ సైన్ థీటా. ఓకే, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఈక్వల్ టు సీకెండ్ థీటా. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ చేస్తాం. ఓకే, ఇదిగోండి ఎక్సర్సైజ్ 2A. క్వశ్చన్ అంటే ఇది 1 + i హోల్ టు ద పవర్ ఆఫ్ 2n ప్లస్ 1 - i హోల్ టు ద పవర్ ఆఫ్ 2n ఈక్వల్ టు 2 టు ద పవర్ ఆఫ్ n + 1 cos n బై 2. ఇది మనం ప్రూవ్ చేయాలి. LHS ఈక్వల్ టు RHS చేయాలి. ఫస్ట్ మనం జస్ట్ ఇది ఒకటే తీసుకుందాం ఫస్ట్ టర్మ్. రైట్, 1 + i ఈక్వల్ టు, మనం దీనికి ఎట్లా రాసుకోవచ్చు, √2/√2 ఆఫ్ 1 + i. ఇప్పుడు మీరు అడుగుతారు ఇక్కడ √2 ఎట్లా వచ్చింది. చూడండి, దీని ఫార్ములా ఏం తెలుసా, a + b హోల్ రూట్. ఓకే, ఏ ఎంత ఇక్కడ 1, దీని కోఎఫిషియంట్ ఎంత 1, 1 + 1 √2. ఓకే, √2/√2 క్యాన్సిల్ చేస్తే 1. సో వాల్యూ సేమ్ ఉంటుంది. జస్ట్ మనం అలా రాసుకుందాం. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు, √2 ఆఫ్ 1/√2 ప్లస్ i/√2. ఓకే, ఇది ఏ ఫామ్లో ఉంది, √2 ఆఫ్ cos π/4 ప్లస్ i sin π/4. ఓకే, i/√2 అంటే ఎంత, i ఇంటూ 1/√2, sin π/4 1/√2. ఇప్పుడు చూడండి, 1 + i హోల్ టు ద పవర్ ఆఫ్ 2n ఈక్వల్ టు, ఇప్పుడు ఇక్కడ చూడండి జస్ట్ ఇది n వాల్యూ. సో 2n ఏమవుతుంది, కాస్ సేమ్ వాల్యూ ఉంటుంది, జస్ట్ హోల్ టు ద పవర్ ఆఫ్ 2n అని వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకు ఫార్ములా తెలుసు కదా, సిక్ థీటా హోల్ టు ద పవర్ ఆఫ్ n ఏమవుతుంది, సిక్ ఎన్ థీటా. అలానే √2 మనం విడివిడిగా రాసుకుందాం, కాస్ π/4 ప్లస్ ఐ సైన్ π/4 ఆఫ్ 2n. √2ని ఎలా రాసుకోవచ్చు, 2 టు ద పవర్ ఆఫ్ 1/2. అంతే కదా, 2 క్యాన్సిల్, కాస్ π/4 ప్లస్ ఐ సైన్ π/4 హోల్ టు ద పవర్ ఆఫ్ 2n. ఇప్పుడు వాల్యూ ఏమైంది, 2n కాస్ π/4 ప్లస్ ఐ సైన్ π/4 హోల్ టు ద పవర్ ఆఫ్ 2n. మనకు తెలిసి కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ టు ద పవర్ ఆఫ్ n అంటే కాస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ ఎన్ థీటా. ఫార్ములా మీకు కీవర్డ్స్లు ఉన్నాయి కదా, 2n ఆఫ్ cos of 2n π/4, 2 1s are 2 2s are plus i sin 2n π/4, 2 1s are 2 2s are. So value ఎంత, 2n of cos π/2 n π/2 plus i sin n π/2. ఓకే, దేని వాల్యూ ఇది, 1 + i to the power of 2n. సో 1 - i to the power of 2n ఏమవుతుంది, సేమ్ ఇదే కానీ మైనస్ సింబల్. ఇది ఈక్వేషన్ 1, కాస్ n π/2 మైనస్ ఐ సైన్ π/2. మనకి ఏం వేయాలి, క్వశ్చన్లో ఏముంది, ఈ రెండు యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఈ వాల్యూ రావాలి, అంతే కదా. దాని మీనింగ్ ఏంటి, ఈక్వేషన్ 1 ప్లస్ ఈక్వేషన్ 2 చేద్దాము. 2n ఆఫ్ 2n కామన్ తీసుకుందాం, కాస్
n pi by 2 plus I sin n pi by 2 minus plus cos n pi by 2 minus I sin pi by 2 minus plus cancel 2n of 2 cos n pi by 2. ఓకే, ఇప్పుడు 2ని బయటికి తీసుకుందాం. cos n pi by 2 ఏం లేకపోతే పవర్ ఏంటిది, a power m ఇంటూ a power n is equal to a power m plus n. సో అదేమైతే 2 to the power of n plus 1 cos n pi by 2. ఇది ఏంటిది RHS. అయిపోయిన ప్రాబ్లం. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగచ్చు. ఓకే, థ్యాంక్ యూ. చలో ఇప్పుడు సెకండ్ వన్ చూద్దాం. ఫైండ్ ద వాల్యూ 1 plus I root 3 ఆఫ్ హోల్ క్యూబ్. ఇది సేమ్ ఫస్ట్ వన్ మోడల్లే, కానీ ఇంకా కొంచెం సింపుల్ ఉంటుంది. చూడండి, ఫస్ట్ దీన్ని మాడ్యూల్ వెతకాలి. మాడ్యూల్ అంటే ఏంటిది, a స్క్వేర్ ప్లస్ a ప్లస్ b హోల్ రూట్. ఓకే, దీంట్లో ఏంటిది కోఎఫిషియంట్ 1 ప్లస్ దీని కోఎఫిషియంట్ ఎంత I కోఎఫిషియంట్ రూట్ 3. దట్ ఈజ్ రూట్ 3 అంటే జస్ట్ 3 వేసుకోవాలి. 3 plus 1 4 రూట్ 4 2. ఓకే, ఎప్పుడైనా రూట్స్ తీసుకోవద్దు, జస్ట్ నెంబర్స్ తీసుకోండి, న్యూమరికల్ వాల్యూస్. ఓకే, మనకు తెలిసి ఇప్పుడు ఎంత 2. 1 plus I రూట్ 3 హోల్ క్యూబ్. దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, 2/2 ఇంటూ 1 plus I రూట్ 3 ఆఫ్ హోల్ క్యూబ్. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా రాద్దాము, 2 of 1 plus I రూట్ 3/2 రూట్ 3/2 హోల్ క్యూబ్. విడదీసి రాద్దాం. 2 cube of 1/2 plus I రూట్ 3/2 హోల్ క్యూబ్. 2 క్యూబ్ ఎంత 8. 1/2 అంటే వాల్యూ ఎంత cos pi by 3 plus I sin pi by 3 of 3. ఫార్ములా ఏంటిది, cos theta plus I sin theta whole to the power of n equal to cos n theta plus I sin n theta. చేద్దాం. 8 of cos 3 pi by 3 plus I sin 3 pi by 3. 3 cancel, 3 cancel. సో 8 into cos pi వాల్యూ ఎంత -1 ప్లస్ I sin వాల్యూ ఎంత, sin pi వాల్యూ ఎంత 0. సో 8 of -1 దట్ ఈజ్ ఈక్వల్ టు -8. ఆన్సర్ అయిపోయింది. 1 plus I రూట్ 3 ఆఫ్ హోల్ పవర్ 3 ఈక్వల్ టు -8. ప్రాబ్లం ఉంటే మీరు నాకు కమెంట్ సెక్షన్ ద్వారా అడగచ్చు. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూడండి. 1 minus I హోల్ టు పవర్ ఆఫ్ 8. ఫస్ట్ R వాల్యూ వెతుకుందాం. R వాల్యూ ఫార్ములా తెలుసు కదా, a ప్లస్ b హోల్ రూట్. ఓకే, a వాల్యూ ఎంత 1, b వాల్యూ ఎంత 1. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 2. b వాల్యూ ఎట్లా వచ్చిందంటే 1 minus I ఆఫ్ 1. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు, రూట్ 2/√2 ఇంటూ 1 minus I హోల్ టు పవర్ ఆఫ్ 8. రూట్ 2 1/√2 minus I/√2 హోల్ టు ద పవర్ ఆఫ్ 8. రూట్ 2ది విడదీసి రాద్దాం. 1/√2 minus I ఇంటూ 1/√2. రూట్ని ఎలా రాసుకోవచ్చు, 1/2. 8 2 1 2 4 1/√2 వాల్యూ ఎంత, cos pi by 4 minus I sin pi by 4 ఆఫ్ 8. ఇక్కడ ఫార్ములా తెలుసు కదా, cos theta ప్లస్ I sin theta హోల్ టు ద పవర్ ఆఫ్ n. ఆ ఫార్ములా యూస్ చేసుకోవాలి. 2 to the power of 4 ఇంటూ cos ఆఫ్ 8 pi by 4 ప్లస్ మైనస్ I sin 8 pi by 4. 8 1 8 2 1 8 2 2 to the power of 4 ఎంత 16. cos pi by 2 minus I sin pi by 2. cos pi by 2 వాల్యూ ఎంత, cos pi by 2 వాల్యూ cos 4 1 4 2 4 1 4 2 cos 2 pi
minus I sin 2 pi. Okay, cos 2 pi value 1, sin 2 pi value 0. So answer equal to 16. Therefore 1 minus I whole to the power of 8 equal to 16. ఇంత ఆన్సర్ సింపుల్. ఓకే, కొంచెం అడగండి చూడండి, సేమ్ మోడల్ 1 ప్లస్ I హోల్ టు ద పవర్ ఆఫ్ 16 ఆర్ వాల్యూ కనుక్కున్నాం. కోఎఫిషియంట్ ఎంత, a ప్లస్ బి కదా, కోఎఫిషియంట్ 1, ఐకి ఎంత 1. సో దీనికి కూడా √2. దీన్ని ఎలా రాసుకోవచ్చు, √2 బై √2 ఆఫ్ 1 ప్లస్ I హోల్ టు ద పవర్ ఆఫ్ 16, √2 ఆఫ్ 1 బై √2 ప్లస్ I ఆఫ్ √2 హోల్ టు ద పవర్ ఆఫ్ 16, √2 to the power of 16 into 1 by √2 plus I into 1 by √2. ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది, 16 into cos pi by 4 plus I sin pi by 4. Cos pi by 4 1 by √2, sin pi by 4 1 by √2. Okay, 2 1s are 2 8s are 16. So 2 to the power of 8 into cos pi by 4 whole to the power of 16 కదా. cos theta plus I sin theta ఫార్ములా ఏంటిది, cos n theta plus I sin n theta pi by 4. 16 కదా, 4 1s are 4 4s are 4 1s are 4 4s are 16. సో అంత 2 to the power of 8 into cos 4 pi plus I sin 4 pi. 2 to the power of 8 వాల్యూ ఎంత, 256. cos 4 pi వాల్యూ 1, I 4 pi వాల్యూ 0. సో ఆన్సర్ ఎంత, 256. చూడండి, రూట్ అంటే 2 రూట్ అంటే 1/2 రాసుకోవచ్చు, క్యూబ్ అంటే 1/3 రాసుకుంటాం, ఇంకా 4 అయితే 1/4. అంటే నార్మల్గా రూట్ ఇక్కడ ఎంత ఉంటుంది, 1/2. అర్థమైంది కదా. నార్మల్గా మీకు కన్ఫ్యూజ్ అయితే ఇక్కడ మనం √2ని ఇలా రాసుకుంటామంటే ఇలా రాసుకుంటాం. ఓకే కదా. ఆర్ వాల్యూ ఈక్వల్ టు √a ప్లస్ b, ఇది గుర్తుపెట్టుకోండి. చూడండి, మీరు సేమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ మీరు ఏమనుకోకండి, అంటే సేమ్ మెథడ్ ఉన్నాయి కానీ అన్నీ చెప్తున్నాం అంటే కొన్ని మందులు ఉంటారు వాళ్ళకి సేమ్ ఉన్నా కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది, అలాంటి వాళ్ళ కోసం. ఇప్పుడు మీకు అర్థమైతే మీరు స్కిప్ చేసుకోవచ్చు వీడియో. ఓకే, ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మీరు మా కామెంట్ సెక్షన్ ద్వారా అందుబాటులోనే ఉంటాం మేము మీకు. కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి. వీ నీడ్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు 4th క్వశ్చన్ చూడండి, √3/2 ప్లస్ I/2 హోల్ టు ద పవర్ ఆఫ్ 5 మైనస్ √3/2 మైనస్ I టు ద పవర్ ఆఫ్ 2. ఇది సింపుల్ ప్రాబ్లమ్ చూడండి. √3/2 ప్లస్ I ఆఫ్ 1/2 హోల్ టు ద పవర్ ఆఫ్ 5 మైనస్ √3/2 మైనస్ I 1/2 హోల్ టు ద పవర్ ఆఫ్ 5. ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది, cos ఆఫ్ pi/6 ప్లస్ I sin pi/6. ఓకే, మైనస్ cos pi/6 మైనస్ I sin pi/6 హోల్ టు ద పవర్ ఆఫ్ 5. ఇది ఏ ఫామ్లో ఉంది, cos theta ప్లస్ I sin theta హోల్ టు ద పవర్ ఆఫ్ n. ఇక్కడ n ఎంత 5. దీన్ని ఎలా రాసుకుంటాం, cos n theta ప్లస్ I sin n theta. ఇప్పుడు ఎట్లా రాసుకుంటే ఎంత వాల్యూ, cos ఆఫ్ 5 pi/6 ప్లస్ I sin pi/6 హోల్ టు ద పవర్ ఆఫ్ 5/6 మైనస్ cos 5/6 మైనస్ I sin pi/6. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం, cos 5/6 ప్లస్ I sin 5 pi/6 మైనస్ cos 5 pi/6 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ I sin 5 pi/6. ఓకే, మైనస్ ప్లస్ క్యాన్సిల్. సో వాల్యూ ఎంత, 2 I sin pi/6. 2 into 1 of sin 5 pi/6 value 5 pi/6. 2I sin 5/6 value 1/2. So 2 cancel. Answer equal to I. Therefore the value of √3/2 plus 1/2 whole to the power of 5 minus √3/2 minus I 2 whole to the power of 5 equal to I. The simple in the problem.
ఓకే, చూడడానికి కొంచెం పెద్దగా ఉంటుంది కానీ అర్థం చేసుకోవడం చాలా ఈజీ. ఇంకా ఈ ప్రాబ్లం నేను 3 స్టెప్స్లో కూడా చేయొచ్చు. ఓకే, మా వీడియోస్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి ఎవరికైనా అర్థం కాకపోతే వాళ్ళకి షేర్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. కీప్ సపోర్టింగ్ గైస్.